శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలపై ప్రక్షాళన చేపడుతున్నామని, తనకు ఏ బంధువర్గం గానీ సన్నిహితులు గానీ ఎవరూ లేరని, రాబోయే రోజుల్లో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతానని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పంచాయతీరాజ్ అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ 4 మాడ వీధులు, పట్టణ పరిసరాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, గత పాలకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, దీంతో అందరికీ న్యాయం జరగాలంటే ప్రక్షాళన తప్పదని పేర్కొన్నారు. అయితే కొంతమంది తనపై కావాలనే కక్ష సాధింపుతో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను శ్రీకాళహస్తి దేవస్థానంలో మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని అందరికీ పత్రికా రూపంలో ఛానళ్లలో తెలియజేస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని, తద్వారా శ్రీకాళహస్తి పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ప్రబలి శ్రీకాళహస్తి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు రావడంతో శ్రీకాళహస్తి టెంపుల్ హబ్గా మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, తద్వారా నియోజకవర్గంలోని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీతిగా నిజాయితీగా ఏ రకంగా అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు పనిచేశారో అదే ఆయన బాటలో పనిచేస్తున్న తరుణంలో ఈ రకంగా రావడం అనేది కొద్దిగా బాధాకరం వేసింది. దాంట్లో భాగంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టాం. రాజీవ్ నగర్ లో దగ్గర 138 ఇల్లు కొట్టినాం. మెయిన్ రోడ్ పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని ఎట్టన్నా సరే ఆ పేదవాడు భూమి పేదవాడికి అందాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది. అదే వదిలేస్తుంటే నాకు కోట్ల రూపాయలు వచ్చేదిగా. నేను తీసుకున్నానా పోనీ. అక్కడి నుంచి మొదలైన ప్రక్షాళన 3 నెలల క్రితం ఏర్పేటలో వికృతమాల దాని పంచాయతీలో దగ్గర 58 ఇల్లు కొట్టినాం. 58 ఇల్లులో ఒక్కొక్క ఇంటికి 20 లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చేడుగా. నేను డబ్బులు తీసుకొని వదిలేశానా చెప్పండి. తర్వాత రేణుగుంట మండలంలో తూర్పు కశం ప్రాంతంలో సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి 158 హౌసెస్ కొట్టాం. నిన్న రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు నేనే మేలుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అందరికి కూడా అరేంజ్ చేసి, టీ కాఫీలు అరేంజ్ చేసి అన్ని చేసి ఎస్పీతోని అందరితో కోఆర్డినేట్ చేసుకొని దీని వర్త్ ఎంత తెలుసా? వాళ్ళ ఇల్లు కొట్టాం. 13 ఇల్లు ఇమీడియట్ కొట్టి వచ్చిన 2-3 నెలల్లో కొట్టించాం. అన్ని అనాథరైజ్డ్. ఇంకో 2 ఇల్లులు ఉంటే పోయి కోర్టుకు పోయినాడు. ఇక్కడ పోతుంది అంటే ఇది కూడా నేను తప్పు చేసినట్టు. ఇక టెంపుల్ ఎత్తుకో. టెంపుల్లో వైసీపీ టైంలో 90 లక్షలు ఎప్పుడు దాటలేదు. ఏదో ఒకటి చేయాలని తాపత్రమా, ఏదో ఒకటి చేద్దామని. ఇక మీరే నన్ను వెనకలాగేస్తే చేస్తే మీకు కూడా మంచిది కదా, మీకు మంచి పేరే కదా. దయచేసి వెనకలాగదు. చేసినట్టు మంచి కూడా చూపించండి. ప్రక్షాళన చేసిన కొంచెం రాయండి, చూపించండి. దానివల్ల మీకు మంచిది, మాకు మంచిది, అందరికన్నా మంచిది ఏంటంటే కాళహస్తికి మంచిది.